అల్లు అర్జున్ గారు ఇప్పుడు 'పుష్ప 2' మూవీతో గ్రాండ్‌గా డిసెంబర్ 5న రాబోతున్నారనమాట. సో, ఈ మూవీ పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కానీ, ట్రైలర్ గానీ, టీజర్ గానీ, ఇలా అన్ని ప్రమోషన్‌కి సంబంధించిన ఈ ట్రైలర్స్, టీజర్స్ అన్నీ చాలా అంటే చాలా పెద్ద హిట్ అయ్యాయన్నమాట. సో, రీసెంట్‌గా వచ్చిన సాంగ్ కూడా మంచిగా హిట్ అయింది. జస్ట్ అప్‌లోడ్ చేసిన టైం నుంచి 24 ఆర్ 2 డేస్‌లోనే 50 మిలియన్స్ పైన వ్యూస్ వచ్చి రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. అలాగే నెక్స్ట్ రాబోతున్న ప్రమోషనల్ ఈవెంట్స్ గురించి కూడా చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు కేరళలో ఒక ఈవెంట్ చేయబోతున్నారంట కొచ్చిలో. సో, ఈ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరగబోతుంది. ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారికి కేరళలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో, ఆయన్ని ఒక ఓన్ హీరోగా అక్కడ భావిస్తారనమాట. అంటే మా కేరళకు సంబంధించిన వ్యక్తిలానే ఆయన్ని భావిస్తారనమాట. సో, ఇక్కడ ఏంటంటే 'పుష్ప 2' మూవీకి ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా పడబోతున్నాయి. అది 100 పైన షోస్ పడబోతున్నాయంట. సో, ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు నుంచి ఒక హీరో వెళ్ళి అక్కడ డామినేషన్ చేయడం అనేది సో, ఇదొక రికార్డే. అయితే ఇప్పుడేంటంటే అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఏంటంటే 'పుష్ప 2' మూవీ కోసం ఆయన 300 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకున్నారు అని ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. బట్ ఇది ఆయన నిజంగానే 300 క్రోర్స్ తీసుకున్నారా? లేదంటే వేరే షేర్ బేసిస్‌లో అంటే ప్రాఫిట్స్‌లో వచ్చే షేర్స్ గురించి అలా ఏమన్నా తీసుకున్నారనే విషయం గురించి అయితే క్లారిటీ లేదనమాట. సో, ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆయన 2 మూవీస్ కలుపుకొని అంటే 'పుష్ప 1', 'పుష్ప 2' మూవీ కలుపుకొని 300 క్రోర్స్ తీసుకుండొచ్చని కొంతమంది చెప్తున్నారు మరి. కొంతమంది అంటే లేదు ఓన్లీ 'పుష్ప 2' మూవీకే 300 క్రోర్స్ తీసుకున్నారు. ఇది ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్టర్. సో, ఇప్పుడు ఆయన ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్ లిస్ట్‌లో ఆయన మొదటి స్థానంలో ఉన్నారని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఈ విషయం మరి దీనిపైన క్లారిటీ అయితే వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలీదు. 'పుష్ప 2' మూవీ పైన మాత్రం బజ్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో, మూవీ బిజినెసే 1000 కోట్ల పైన జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొడతది. సో, నెక్స్ట్ మన టాలీవుడ్ నుంచి మరో 1000 కోట్లు లేదంటే 1500 క్రోర్స్ మూవీ రాబోతుందని సో, మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే 'పుష్ప 2' మూవీ పైన ఉన్న మీ ఎక్స్‌పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.